పౌలు అంటున్నాడు, నేను హింసకుడిని, దూషకుడిని, హానికరమైనటువంటి నన్ను 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 ఆయన ఎన్నుకొని ఆయన పరిచర్యకు నమ్మకస్తుడుగా నన్ను ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీవు కృతజ్ఞత కలిగి, దేవునికి కృతజ్ఞత కలిగి, దేవుని పని విషయంలో కృతజ్ఞత కలిగి, ఎదురు వ్యక్తి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలంటే అసలు నీ గత జీవితం ఏంటో గుర్తు చేసుకో ఒకసారి. నీ గత జీవితం ఏంటి? ఆ గత జీవితాన్ని మర్చిపోయావా? మర్చిపోయి మాట్లాడుతున్నావు, ఈ రోజు మర్చిపోయి ప్రవర్తిస్తున్నావా? ఎక్కడున్నావు? ఎక్కడో నశించిపోవలసిన మనల్ని వెతకి రక్షించాడు ఆయన. అందరూ చచ్చిపోవాలని కోరుకుంటే మనల్ని, ఇది చస్తే బాగుంటారా, ఇవి చస్తే బాగుంటారా, వీళ్ళు పోతే బాగుంటారు అనుకుంటే నా దేవుడు లేదు, నిన్ను బ్రతికించాడు ఇంతవరకు, కాపాడాడు ఇంతవరకు. కాపాడితే మనం గతాన్ని మర్చిపోయాం. ఈరోజు కొద్దిగా నేను సమృద్ధిగా దేవుడు నిలబెట్టాడని, కొద్దిగా సమృద్ధి విషయంలో దేవుడు దయచేశాడని, మంచి ఆరోగ్యం ఇచ్చాడని, ఈరోజు ఏం పర్లేదులే నిలబెట్టాడని ఈరోజు ఆ గతాన్ని మర్చిపోతున్నావా? గతాన్ని మర్చిపోతున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. కృతజ్ఞతాహీనుడు అయిపోతావు, జాగ్రత్త. నీకు ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఆ సహాయాన్ని బట్టి జీవితకాలం కృతజ్ఞత